బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని స్టార్ హోటల్ యజమానులను ఇవాళ విచారణకు పిలిచింది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం. ఈ మీటింగ్ కు ఐటీసీ కాకతీయ, గ్రీన్ పార్క్, పార్క్ హైత్ సహా పలు స్టార్ హోటళ్ల ఓనర్లు భాగస్వాములు వచ్చారు. డ్రగ్స్ వినియోగం, మాదక ద్రవ్యాల కేసు నిందితులతో సంబంధాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇంకెన్ని సంగతులు సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, స్టార్ హోటల్ మేనేజర్ల విచారణ మీద లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నిన్న జంట నగరాలలోని పబ్బులు అట్లాగే క్లబ్లతో పాటుగా మిగతా బార్స్ అండ్ రెస్టారెంట్లను విచారించిన పోలీసులు శనివారం రోజు వాళ్ళను ప్రశ్నించారు. దాని తర్వాత సెకండ్ ఫేజ్లో 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్ హోటల్స్కి సంబంధించినటువంటి మేనేజర్స్ని అట్లాగే ఆ స్టార్ హోటళ్లలో సర్వీస్ అందిస్తున్నటువంటి కొంతమంది ఈవెంట్ మేనేజర్లు, సెలెక్టెడ్ పీపుల్ని పిలిపించారు. డైరెక్ట్గా కొంతమంది యాజమాన్యాలకు కూడా నోటీసులు ఇచ్చారు ఇప్పటికే. దీంట్లో ప్రైమరీగా ఏంటంటే ఇప్పటివరకు డ్రగ్ రాకెట్ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా కొన్ని హోటల్స్లో కొన్ని టైమ్స్లో వాళ్ళు డ్రగ్స్ను సర్వ్ చేసినట్టు, ఆ ఏరియాలో డ్రగ్స్ సప్లై అయినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకునే స్పెసిఫిక్ హోటల్స్కి కొన్నిటికి డైరెక్ట్గా విచారణకు హాజరు కమ్మన్నారు, కొన్నింటికి కౌన్సిలింగ్ పార్ట్కు హాజరు కావాలని స్పష్టం చేయడం జరిగింది. దాంట్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి పేరు మోసిన హోటల్స్ అన్నింటినీ లిస్ట్ అవుట్ చేశారు. 12 హోటల్స్ని దాంట్లో ఫైండ్ అవుట్ చేశారు. దాంట్లో 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్, 2 స్టార్ హోటల్స్ మొత్తం కూడా ఉన్నాయి. దాంట్లో పార్క్ హయత్, తాజ్ కృష్ణ, ఐటీసీ కాకతీయ, అట్లాగే తాజ్ డెక్కన్, దాంతోపాటుగా పార్క్ హోటల్స్, అన్ని హోటల్స్ దాంట్లో లిస్ట్ అవుట్ చేశారు. దాని తరఫున మేనేజర్లు అటెండ్ అయ్యారు. దానికి హోటల్స్కి చీఫ్ మేనేజర్లుగా ఉన్న వాళ్ళందరూ హాజరయ్యారు. వాళ్ళు అడిగేటటువంటి వాటికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అట్లాగే డ్రగ్స్ దందాతో పాటుగా లిక్కర్ సంబంధించిన ఇష్యూస్ను కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఫారిన్ లిక్కర్ సంబంధించిన దందా కూడా కొంత జరుగుతున్నట్టుగా ఫైండ్ అవుట్ చేశారు. దీంతోనే ఇటు ఎక్సైజ్ కమిషనర్ అట్లాగే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, చంద్రవదన్ జాయింట్గా వీళ్ళకు కౌన్సిలింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళంతా కూడా ఎక్సైజ్ కార్యాలయంలోకి వచ్చారు. వాళ్ళను క్వశ్చనింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో నడుస్తున్నటువంటి పేజ్ 3 కల్చర్కి మొత్తం కూడా 5 స్టార్, 3 స్టార్, 2 స్టార్ హోటల్సే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటున్నట్టుగా ఫైండ్ అవుట్ చేశారు. అట్లాగే చిన్నపాటి ఆడియో లంచ్లైనా అట్లాగే సినిమాలకు సంబంధించిన సక్సెస్ మీట్లను కూడా అక్కడే ఏర్పాటు చేసుకుంటారంటే విషయాన్ని ఫైండ్ అవుట్ చేశారు. అట్లాగే కొన్ని కంపెనీస్ కానీ అట్లాగే కార్పొరేట్ పీపుల్ కానీ వాళ్ళు పర్సనల్గా పార్టీలను ఎంగేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నటువంటి స్టార్ హోటల్స్ దాంట్లో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. కెల్విన్ అండ్ ఖుద్దూస్ మొత్తం వీళ్ళంతా కూడా అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖుద్దూస్ అట్లాగే కెల్విన్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ డ్రగ్స్ సప్లై చేస్తారు, ఎక్కడెక్కడ నెట్వర్క్ పెట్టుకున్నారనే విషయం పైన పోలీసులు ఆరా తీసిన తర్వాత వాళ్ళ కాల్ డేటాను అట్లాగే ఏ ఏరియాల్లో వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్ కావచ్చు, గాంజా, హెరాయిన్, కొకైన్తో పాటుగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ నడుస్తున్నాయనే విషయం పైన వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్లను బేస్ చేసుకునే వాళ్ళందరినీ పిలుస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే పబ్బులు అట్లాగే క్లబ్బులు, దాంతోపాటుగా బార్ అండ్ రెస్టారెంట్లు పేరు మోసిన పేజ్ 3 ఏదైతే హైఫై పీపుల్కి అందుబాటులో ఉన్నటువంటి స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా దందా నడుస్తుందనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశాం. ప్రైమరీగా దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సేకరించామనేది వాళ్ళు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్ హోటల్ సంబంధించినటువంటి ఈ మేనేజర్లను అట్లాగే దాని హోటల్ తరఫున ఉన్నటువంటి కరస్పాండెంట్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించారు. వాళ్ళకు కౌన్సిలింగ్ పార్ట్ కొంతమందికి చేస్తుంటే 3 హోటల్స్ మాత్రం దాంట్లో డ్రగ్స్ దందా నడిచిందన్నటువంటి ప్రైమరీ ఎవిడెన్స్ వాళ్ళకి లభించిందని తెలుస్తోంది. వాళ్ళ ముగ్గురిని మాత్రం విచారించినట్టు తెలుస్తుంది. వాళ్ళ ముగ్గురు సంబంధించిన హోటల్స్ ఏంటనే విషయం పైన పోలీసులు రివీల్ చేయడం లేదు. కానీ మిగతా ఈ మొత్తం హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్ ఎక్కడైతే ఈ హైదరాబాద్ అట్లాగే సికింద్రాబాద్ కావచ్చు మొత్తం జంట నగరాల్లో ఉన్నటువంటి హోటల్స్ అన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి ఆ హోటల్ సంబంధించిన వాళ్ళను ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఫారిన్ లిక్కర్ పర్మిషన్ లేనటువంటి ఏరియాలో ఫారిన్ లిక్కర్లను కన్జ్యూమ్ చేయడం, అట్లాగే డ్రగ్స్ నిషేధిత డ్రగ్స్ని
అక్కడ అందుబాటులో ఉంచినట్టుగా పోలీసులకు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి సమాచారంతో వాళ్ళు కన్ఫెషన్ రిపోర్ట్స్ను ఇప్పటికే సేకరించారు. దాన్ని బేస్ చేసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకు నోటీసులు సర్వ్ చేసి కొంతమందిని పిలుస్తున్నాం. మరికొంతమందికి అయితే అలర్ట్ ఇస్తూ వాళ్ళని కౌన్సిలింగ్ పార్ట్కి పిలిపిస్తున్నాం. ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, దాంతోపాటుగా హవర్స్ ఎక్కువగా ఓవర్ నైట్స్లో కూడా ఇట్లాంటి రెస్టారెంట్లు అట్లాగే పార్టీలు ఈవెంట్లు నడుస్తున్నాయి కాబట్టి దానిపైన కూడా కాషన్ ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అడ్డగోలుగా స్టార్ హోటళ్లలో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చినట్టుగా వాళ్ళందరికీ కూడా నోటీసులు అట్లాగే సర్క్యులర్స్లో జారీ చేసినప్పుడు విషయాలను స్పష్టం చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు 3 స్టార్ సంబంధించి 2 స్టార్ 3 స్టార్ 5 స్టార్ హోటల్ సంబంధించినటువంటి యజమానులు, దాని మేనేజర్లు అట్లాగే దానికి సంబంధించిన కరెస్పాండెంట్లు అంతా హాజరయ్యారు. వాళ్ళకు ఒక ఫార్మాట్ కాపీ కూడా ఇవ్వన్నారు. ప్రతి ఒక్కరికి విచారణకు హాజరవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక ఫార్మాట్ కాపీని ఇస్తున్నారు. ఇక్కడ ఇప్పుడుదాకా హాజరైనటువంటి నటులు కావచ్చు, దాంతోపాటుగా వస్తున్నటువంటి బాధితులు కావచ్చు, కౌన్సిలింగ్ పార్ట్ కోసం వెళ్తున్న వాళ్ళు కావచ్చు, రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తున్న వాళ్ళు కావచ్చు, అట్లాగే స్టార్ హోటల్ సంబంధించిన వాళ్ళు, పబ్బులు, మొత్తం ఎవరికైనా కానీ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఫార్మాట్ని ఏర్పాటు చేసి ఆ ఫార్మాట్లో వాళ్ళ డీటెయిల్స్ని అట్లాగే వాళ్ళు చేసినటువంటి వయలేషన్స్ని అందులో మెన్షన్ చేసి దాని ఎక్స్ప్లెనేషన్ కింద వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారనే విషయాన్ని కూడా దాని కింద ఒక డ్రాఫ్ట్ రూపంలో నోట్ చేసి వారి సంతకాలను తీసుకొని పంపిస్తున్నారు. మొదటిసారిగా వార్నింగ్లు ఇస్తాం, తర్వాత కేసులు నమోదు చేస్తాం, అవసరమైతే సస్పెండ్ చేయడం లేదంటే వాళ్ళ పర్మిషన్స్ డిస్మిస్ చేయడానికి రిఫరల్స్ను కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నామనేది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు వాళ్ళ కౌన్సిలింగ్ కొనసాగనుంది. 3 హోటల్స్కి మాత్రం 3 స్టార్ హోటల్స్ మాత్రం వాళ్ళను అవసరమైతే వాళ్ళని కేసులు కూడా నమోదు చేసి వాళ్ళపైన అక్యూజ్డ్గా ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో బాధ్యులుగా ఉన్న వాళ్ళను రిమాండ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది అధికారులు చెప్తున్నారు. చూడాలి దాంట్లో ఇప్పటివరకు వచ్చినటువంటి 12 స్టార్ హోటల్స్ సంబంధించిన దాంట్లో 3 నిందితుల జాబితా ఎవరిదనేది పోలీసులు కొద్దిసేపట్లో చెప్పనున్నారు. 4:45 అకున్ సబర్వాల్ మీడియా సమావేశం కూడా పెట్టనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ దర్యాప్తు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు చార్మి హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టులో తన వాదనను వినిపించుకుంది. మహిళా అధికారులు తనను విచారించాలి, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి వీల్లేదు, అట్లాగే గంటల తరబడి క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఏ గ్రౌండ్ కింద వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి పిలిచారనే విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. చాలా గందరగోళంగా ఉంది. తమను నిందితుల కింద ట్రీట్ చేస్తూ చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారనే విషయాన్ని ఆమె అందులో మెన్షన్ చేసింది. కాబట్టి ఆమె అప్పీల్ని అలో చేసి అడ్వకేట్ ఆధ్వర్యంలో తన విచారణ జరగాలి, అట్లాగే తన పర్సనల్ అడ్వకేట్ని లోపలికి తీసుకునేందుకు, అట్లాగే మహిళా అధికారులతో విచారించాలి. చేతి వేలు గోళ్ళు కానీ లేదంటే బ్లడ్ శాంపిల్స్ కానీ హెయిర్ కానీ తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని బ్లడ్ టెస్ట్ల కోసం పంపించే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి తమ వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ చూపిస్తేనే తీసుకోవాలి అనే విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. రేపు బహుశా దానిపైన విచారణకు వచ్చే అవకాశం ఉంది. విచారణకు వచ్చిన తర్వాత ఫర్దర్గా కోర్టు ఏం చెప్తుంది, ఆ పిటిషన్ని అలో చేసి దాంట్లో పార్టీస్గా సిట్ సంబంధించిన అధికారులని అట్లాగే సిట్ కమిషనర్, ఈ ఎక్సైజ్ కమిషనర్, ఎక్సైజ్ డైరెక్టర్ అందరినీ మెన్షన్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు నోటీసులు ఏమైనా ఇస్తుందా, వాళ్ళకి ఏమైనా డైరెక్ట్ చేస్తుందో చూడాలి. నవదీప్ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. దాదాపు 4-5 గంటలుగా ఆయన దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ఇద్దరితో పాటుగా ఆఫీసర్ విజయ్ వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఓవర్ టు యూ. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సంపత్.